నమస్కారం. నమస్కారం. కూర్చోండి. పంతులు, ఇవాళే మా మహాలక్ష్మి పుట్టినరోజు. మా అమ్మాయి పేద పెట్టిన స్కూలు ఇవాళ నుంచి మీకు అప్పచెప్తున్నాను. ఎలా చూసుకుంటారు? ఇక నుంచి ఈ స్కూల్ మీది. అలాగేనండి. మా శక్తి అంతా ధారవో స్కూల్ వృత్తిలోకి తీసుకొస్తాను. సంతోషం. వస్తా గారు క్లాస్ చూపించండి. చాలా ఇదిగో రాజు, వెంటనే పోయి చుట్టుపక్కల గ్రామాల్లో దండోరా వేయించు. మన స్కూల్కి బిఏ పంతులమని మెడ్రాస్ని తెప్పించామని. ఓ అవును. మీరు రండమ్మా. కూర్చోండి కూర్చోండి. ఏది మీ వాక్య పుస్తకాలు తీయండి. ఇందులో పాఠాలు ఎంతవరకు చెప్పారు? చెప్పలేదండి. అదేమిటి, స్కూల్ తెరిచి 2 నెలలు అయితే ఇంకా పాఠాలే మొదలట్లేదా? లేదండి, అందుకనే మమ్మల్ని పిలిపించారు. రేపు దాకా నా పాపం అవుతురా? ఆగండి. ఏమిటిది? మీకు తెలియదు ఊరుకోండి. వీడికి ఒక్క పాఠం కూడా రాలేదు. రావడానికి ఎప్పుడు మా చేత మందులు ఇక్కడ మందులు నూరితే ఇంటి దగ్గర ఏం చేస్తున్నావు? గాడిదలు కాస్తున్నావా? వీడిని మట్టుకు వీడు చూడండి. స్కూల్లో పట్టం కిట్టం కుదరదు. తర్వాత ఈ మందులను ఇక్కడి నుంచి తీసేయండి. ఇదేమనుకున్నారు, స్కూలా మరేమన్నారా? మందులు తీసేయాలట, కొట్టకుండా చదువు చెప్పాలట. ఈ వేళ వచ్చాడో లేదో ఏం చెప్తున్నాడు నాకు. గుడ్డు వచ్చి పిల్లని ఎక్కిరించినట్టు. తీసుకోరా కల్వం, వీడి సంగతి ఏదో తెలుస్తాను. ఏమిటయ్యేదంతా? వేళగాని వేళొచ్చావు. చూడండి, అమ్మగారు కావాలని చెప్తే మాసం రోజుల నుంచి ఈ పైత్యాంతం నా కళ్ళెదట నూరుస్తున్నాను. ఈ వేళొచ్చి స్కూల్లో నూరడానికి వల్ల కాదు, కళ్ళం తీసి అవతల పడేయమంటాడు. అది మాత్రం నా వల్ల కాదు. కావాలంటే స్కూల్ అయినా మానుకుంటాను కానీ వైద్యం మానుకోను. మరీ మంచిది. నువ్వు ఇక్కడి నుంచి స్కూల్ మానేసి వైద్యమే చేసుకో. పంతుల పని మానే వెళ్తుందే అక్షరాల. ఇంగ్లీష్ కూడా వచ్చా? అబ్బాయి లేదండి, బొమ్మ చూసి నేర్చుకుంటున్నా. ఓ నిశాని చదువా? అయితే చెప్పు, మీ పంతులమ్మది అసలు మద్రాసేనా? అనుకోండి. ఆమె కన్న బిడ్డ, పెంపుడు బిడ్డ? పెంపుడు అనుకోండి. సరే, పుడికాడి మీద పుట్టుమచ్చా గిట్టుమచ్చా అన్న ఉంది. ఓ తాటికాయ ఎంత? తాటికాయ ఎంత? అదేమన్నా ఎనుక్కరా? సరిగ్గా చెప్పు. కాకపోతే ఆ వగించండి అనుకోండి. నువ్వు ఆ ప్రాంచుడిదేను అయి తగలేదు. మీ అమ్మకి పెళ్లి ఎప్పుడైందో చెప్పు. సారీ, పంతులమ్మ. ఎప్పుడైతే ఒక రహస్యం మీకెందుకు? మీకు కూడా ఉందా? ఏమిటిది? ఊరికనే చెప్పి సోమద్రోహం చేయమంటారు సార్? ఊరికే ఎందుకో? ఇదిగో తైలం. అయితే రాసుకోండి. పంతులమ్మ ఒక కాలేజీలో చదివాడు. పంతులమ్మని పంతులు చూసేవాడు, పంతుల్ని పంతులమ్మ చూసేది. వాళ్ళిద్దరిని మాస్టర్ చూసేవాడు, మాస్టర్ని పిల్లలంతా చూసేవాడు. పిల్లల్ని మాస్టారు, వాళ్ళని వీళ్ళు, వీళ్ళ వాళ్ళు, వాళ్ళని వీళ్ళు, వీళ్ళ వాళ్ళు. అది సరేనోయ్, ముందు ఎవరినెవరు చూశారో చెప్పు. అత్తలకనే వాళ్ళిద్దరు కోడి పుంజులో పోటాడుకుంటున్నారు. నువ్వే ముందు చూసా ఉంటుంది పంతులమ్మ. కాదు, నువ్వే ముందు చూసా ఉంటాడు పంతులు. నువ్వంటే నువ్వు పెళ్లి ఎప్పుడైందో చెప్పు. ఓ అది చెప్పాలంటే చాలా ఉంది గ్రంథం. ఏం సరిపోతుంది? ఇంకొంచెం పడేయండి. తైలమా? చెప్పు. ఏముందో తర్వాత? పంతులమ్మ కనబడకపోతే పంతులు, పంతులు కనబడకపోతే పంతులమ్మ ఒకరింటికి ఒక వెళ్ళేవారు. అక్కడి నుంచి ఇద్దరు బీచ్కి వెళ్ళేవారు. బీచ్ నుంచి సినిమాకి, సినిమా నుంచి బీచ్, బీచ్ నుంచి సినిమా, సినిమా నుంచి పార్కు, పార్క్ నుంచి బీచ్, బీచ్ నుంచి సినిమా, సినిమా నుంచి పార్కు, పార్క్. ముందు పెళ్లి ఎప్పుడైందో తేల్చి చెప్పు. ఓ ఇది ఒక్కనాటిదా? 3 ఏళ్ళు జరిగిన గ్రంథం. 3 మాటల్లో చెప్పాలంటే మాటల. ఇంకొంచెం పడేయండి. లేదో రేపిస్తాను, రేపే చెప్తాను. అదే నేనేం పారిపోతానా? రేపిస్తానంటేదిగా. నేను మాత్రం పారిపోతానా? రేపు చెప్తానంటేదిగా. బడి విడిచిపెట్టారు. పదండి. దయచేయండి బాబు. ఇప్పటి నుంచి అమ్మాయిని మీ క్లాస్లో చేసుకోండి. నమస్కారం. నమస్కారం. మా అమ్మాయి సీతాలక్ష్మి. పంతులు గారు, ఇవాళ మా అక్కయ్య పుట్టినరోజు పండగ. మా అమ్మాయి అక్కయ్య అని తీసుకురమ్మంది. సరే. తీసుకెళ్ళండి. సరే.
మా మహాలక్ష్మి ఈవేళ 27 వచ్చింది తల్లి. తప్పిపోయి 16 ఏళ్ళయింది. ఎవరింట్లో తిరుగుతోంది, ఏం అవస్థలు పడుతోంది. చీర కట్టుకోము, నిన్ను చూసి మా అమ్మాయిని చూసినట్టే సంతోషిస్తాను. నీకెందుకు భయం? నేను అతనికి దొరకపోయినా అతడు ఏవేవో అడిగాడు. నేనేవో చెప్పి జోబులున్నది కాస్త ఊడకూడ పంపించే. వాళ్ళే పని చేసావు. ఇక డబ్బు కక్కుర్తి కోసం చోటు పనులు. ఆ మాటకు వస్తే డబ్బు కక్కుతుంది ఎవరికి చెప్పండి? నీకు లేదా? చెప్పండి. కారు అంతే. కారం 2 తులాలు. దానికి ఏమి లేదే. పడేంటి 2 తులాలు? ఏంటి కారం? ఇంకొంచెం వేయండి. 4 తులాలు. ఇంకో 2 తులాలు పడేయండి. అది వాటితోనే 2 సార్లు రుచి. ముఖం సరిగా ఉండాలి మరి. ఇవాళ ఆవిడ మన చేతి పడుతుంటే ఇక్కడే ఉండిపోవాలి. దగ్గర చూసారా అవతార్ ఎలా ఉన్నాను? చాలా బాగున్నారు. పుట్టినరోజు ఆ అమ్మాయి కాదు, మీకు చేసినట్టుంది. సాక్షాత్తు లక్ష్మిలా ఉన్నారు. లక్ష్మి కాదు, శక్తిలా ఉన్నాను. ఎందుకు ఈ పసుపు కుంకుమ గంధం? ఏమిటి ఆచారాలు, పాడాచారాలు? అలా అనకండి. మా మతంలో ఉన్న గొప్ప అది. ఆచారాల్లోనే ఆరోగ్య సూత్రాలన్నీ కల్పించారు. పసుపు తీసుకోండి. క్రిమి సంహారకం, సౌందర్య పోషకం. మీ పౌడర్ల కన్నా ఎన్నో రెట్లు మంచిది. ఇక బొట్టుందే దిష్టి తగలకుండా చేస్తుంది. మీ వంటి చక్కని వాళ్ళు తప్పకుండా బొట్టు పెట్టుకోవాలి. చాలండి, మీరు భద్రాజులా తయారవుతున్నారు. రండి గురు. రండి, భోజనానికి రండి. నాకు ఆకలిగా లేదు, మీరు ఫోన్ చేయండి. అబ్బే, భోజనం మానకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అవును గురు. జీవాత్మ, పరమాత్మ, దేహాత్మ అన్నిటికీ కాస్త ఆహారం పడవలసిందే. నువ్వు వేదాంతంలో దిగేవే. వేదాంతంలో పుట్టాం, వేదాంతంలో పెరిగాం, వేదాంతంలోనే చస్తాం. చాలు వేదాంతాలు ఎందుకు తెస్తావు? ముందు నెయ్యొడ్డి. చూడండి ఇవాళ వంట ఎలా ఉందో. చూడటానికి బాగానే ఉంది. నలభీం పాకం తిన్నారంటే జన్మలో మర్చిపోరు. అదులేండి, ఇది చూడండి. చూసి చాలు, అక్కడ చూడు. ఏమిటే ఉప్పు తిక్కుపోయింది? నాకే తెలుసు గురు, మీరు చెప్పినట్టు వేసిగా. అసలు మీరు పుస్తకం సరి చూశారు. చూడటం ఏంటి? చదివి చెప్తే. అది తూకం దెబ్బతినుకుంది. మీరు డబ్బు కప్పుతో పడ్డారు. చంపారు. అయితే మీరు తూకం వేసే వంట చేసింది. ఇంట్లో ఇంకేమన్నా కూరగాయలు ఉన్నాయా, లేకపోతే అన్ని ఆఖరి చేశారా? ఉన్నాయండి. అయితే పద, నేను వంట చేస్తాను.